బ్రహ్మ రాసిన రాతని ఇలా చేస్తే మార్చుకోవచ్చు అని పెద్దలు చెప్పారు. అది ఎలాగో చూద్దాం. ఎవరినైనా పలకరించి ఎలా ఉన్నారు అని అడిగామనుకోండి, నా రాత ఇలా రాశాడు ఆ దేవుడు, ఏం చేస్తాం అంటూ వైరాగ్యంగా మాట్లాడతాం. మనం వింటూనే ఉంటాం. కొంతమంది ఉంటారు, వారంటారు మనిషి పుట్టినప్పుడే ఈ మనిషి జీవితంలో ఇలా జరగాల్సి ఉంటుంది, ఇంత ఆయుష్ అని రాస్తాడు కదా భగవంతుడు, మరి ఇప్పుడు పురాణాలు వింటేనో పుణ్యక్షేత్రాలు దర్శిస్తేనో మన రాత మారుతుందా, జరిగేది జరగకమాంది కదా, మరి ఇన్ని రకాల పూజలు దానాలు ధర్మాలు ఎందుకు అని వాదిస్తారు. వారికి తెలియజెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. అయితే బ్రహ్మ నుదుటని రాత రాసేటప్పుడు ఇంకొక మాట కూడా రాస్తాడట. నేను రాసే రాతను నేను కూడా తెప్పించలేను, కానీ మీరు మీ అర్చనలతోటి, దాన ధర్మాలతోటి, ఉపాసనలతోటి, మీ ధర్మ అధర్మ ప్రవర్తనలతోటి, మీ కర్మల ద్వారా మీ విధిని మీరు, మీ రాతని మీరు మార్చుకోవచ్చు అని కూడా రాశాడట. ఉదాహరణకి ఒక మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ రాశాడు అనుకోండి ఆ భగవంతుడు, ఆ మనిషి చేసే పాపకర్మల వల్ల ఆ వ్యక్తి ఆయుర్దాయం తగ్గిపోతుంది. పురాణాలు శ్రద్ధగా విని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే చాలా వరకు బ్రహ్మరాత పాతది పోయి కొత్తది వస్తుంది. దీనికి ఉదాహరణగా 128 ఏళ్ళ ఆయుష్ ఉన్న దుర్యోధనుడు తన అధర్మ ప్రవర్తనతో ద్రౌపదిని జుట్టుబట్టి ఈడిపించిన ఫలితంగా మహాభారత యుద్ధం జరగటం, ఆ 60 సంవత్సరాలకే అతను చనిపోవడం జరిగింది కదా. అలాగే కొంతమంది తమ ప్రవర్తన వలన అల్పాయుషులు కూడా పూర్ణాయుషులుగా మారినట్లు కూడా మనం విన్నాం. బ్రహ్మ రాసిన రాత ఎలా ఉన్నా మన రాతని మనం మార్చుకోవటం మన చేతుల్లో ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. మన సత్ప్రవర్తనతో ఇతరులకు సహాయం చేయటం ముఖ్యం. తల్లిదండ్రులను, గోమాతను పూజిస్తూ ధర్మ మార్గాన్ని నడిచే వారికి బ్రహ్మరాతతో పని లేదు. నేనేం చేస్తాను, నాకు ఇలాగే ఎందుకు జరుగుతుంది అని కుంగిపోకుండా ధర్మో రక్షిత అని ప్రవర్తిస్తే మన జీవితాలు బాగుంటాయి. ఇది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు అర్థమైంది కదా బ్రహ్మరాతను మనం మార్చుకోగలమని. మార్కండేయుడు అల్పాయుషుడిగా పుట్టి భగవత్ చింతనలో ఆ పరమేశ్వరుని మెప్పించి చిరంజీవిగా మారినట్లు మనం తెలుసుకున్నాం కదా. ఇలా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు. అందుకని ఆ దేవుడు నా నొసటని ఇలాగే రాశాడు అనే దైవాన్ని నిందిస్తూ కూర్చోకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. ఇలా చేస్తే మనం కూడా మంచిగా ప్రవర్తిస్తుంటే కొంతకాలానికైనా మంచి జరుగుతుంది, కానీ చెడు మాత్రం జరగదు. ఇది ముమ్మాటికి నిజం. స్వస్తి.